హలో గైస్, వాట్సాప్. చాలా రోజులు అవుతుంది కదా, ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది వ్లాగ్ రాక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లా ఉన్నారు? నేనైతే మంచిగా ఉన్నా. ఈ వ్లాగ్ ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఏంటిదంటే బడ్జెట్లో మొబైల్ వ్లాగింగ్ ఎలా చేయడమో చూపిస్తా. దానికోసం నేను ఈ మొబైల్ హోల్డర్ తీసుకున్నా. యాక్చువల్లీ ఇది హెల్మెట్కి ఫిక్స్ చేయాలి. సో అదంతా సెటప్ చేసి నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఈ ప్రోడక్ట్ వచ్చేసి అమెజాన్లో ఆర్డర్ చేసిన 350 రూపీస్ అరౌండ్ పడింది. సెటప్ అయిపోయింది. ఇది సెటప్ చేసాక లైక్ 15 to 20 minutes పట్టింది. ఇక్కడ మనం మొబైల్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఇలా లూజ్ చేస్తూ ఉంటుంది, మీదికి వస్తూ ఉంటుంది. మన మొబైల్ సైజ్ని బట్టి పెట్టుకొని ఫిక్స్ చేసుకోవచ్చు, మళ్ళీ టైట్ చేసుకోవచ్చు. లెట్స్ గో. యాక్చువల్గా వర్షం పడుతుంది చినుకులు లైట్గా. నార్మల్గా రోడ్ మీదకి పోయి మోటో బ్లాగ్ చేసి చూపిద్దామంటే, బట్ లెట్స్ సీ. వర్షం పడకుంటే ఇప్పుడు చూపిస్తా, లేదంటే రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వీడియో బ్లాగ్ చేసి పెట్టేస్తాం. హలో, ఇప్పుడే మనం బయటికి వచ్చినాం. మోటో బ్లాగ్ ఎట్లా వస్తుందో చూడడానికి. లెట్స్ సీ. వాయిస్ రీసౌండ్ వస్తుంది అనుకుంటా. ఆల్రెడీ మన బేస్ వాయిస్. సో ఇప్పుడు ఈ ట్రాఫిక్ని స్కిప్ చేయడానికి మనం గల్లీ నుంచి స్కిప్ కూడా ఐ నో లైక్ వ్యూ బాగాలేదు. ఇది జస్ట్ ట్రయల్ మోటో బ్లాగ్ అన్నమాట. సో నేను ఈ కెమెరా యాంగిల్ చెక్ చేసి లాస్ట్లో తీసిన బిట్కి ప్రాపర్ యాంగిల్, లైక్ ప్రాపర్ వ్యూ కనిపించేటట్టు పెట్టాను. సో చూడండి, లైక్ ఆ వ్యూ బాగుందా, ఈ వ్యూ బాగుందా, ప్లీజ్ లెట్ మీ నో. ఇక్కడ మన వరంగల్కి టైటానిక్ షిప్ వచ్చింది. ఇక్కడ రోజ్ అండ్ జాక్ హాయ్ చెప్తున్నారు. అదే వెళ్ళిపోయింది అనుకుంటా. అక్కడెక్కడ మెరుస్తుంది ఎర్రగా. సరే, వీఆర్ గోయింగ్ టు వడ్డపల్లి లేక్ అనమాట. లెట్స్ సీ సన్సెట్ చూడగలుగుతామో లేదో. ఇప్పుడే మనం వడ్డపల్లి లేక్ రీచ్ అయ్యాము. ఇక్కడ మీరు చూస్తే కెమెరా యాంగిల్ డిఫరెంట్గా చూపిస్తుంది. ఇది ఎట్లుంది, ప్రీవియస్ది ఎట్లుంది. మనం సన్సెట్ మిస్ అయిపోయాం గాయ్స్. వీఆర్ హెడింగ్ బ్యాక్ టు భద్రకాళి టెంపుల్. ఇప్పుడు ఫ్రైడే నైట్ అంతేనా? ఓకే ఓకే, నీకు నచ్చితే అంటే నువ్వు తప్ప ఎవరు చూడరు కదరా నా వీడియోస్ చక్కగా. నీకు నచ్చితే మనం ఇప్పుడే భద్రకాళి టెంపుల్ రీచ్ అయ్యాము. రీచ్ అయిన వెంటనే రైట్ సైడ్లో కొండపైన మనకి శివ పార్వతుల దర్శనం ఇస్తారు. పుట్ట మీద ఉన్న గడ్డి తింటోందా? మనకి పనికి మాలినటువంటి నీరు అది తాగుతోందా? సాయంకాలం అయ్యేటప్పటికి పసిపిల్లల దగ్గర నుంచి సన్యాసుల వరకు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళ వరకు తాగడానికి యోగ్యమైన పాలిస్తోందా? ఇంత గొప్ప పాలని ఈ ఆవు ఎలా తయారు చేస్తోంది? అసలు ఇంత గొప్ప పాలని తయారు చేయగలిగిన నిర్మాణాన్ని, ఆ వ్యవస్థని ఆవు శరీరంలో పెట్టినవాడెవరు? నేను ఒక్కరోజు ఎక్కడైనా మలినమైన నీరు తాగితే రెండో రోజు కడుపు గొడగొడలాడుతుందే. తల్లి లేని పసిపిల్లకి పట్టుకెళ్ళా పాలిస్తే పకపకా నవ్వి ఆరోగ్యంతో పిల్ల వృద్ధిలోకి వస్తుందా? ఈశ్వర, పైకి పశు శరీరంలా కనపడుతోందా? ఇంత అద్భుతమైన పదార్థం దాంట్లోంచి వస్తోందా? మీరు ఇక్కడ చూస్తే 365 వత్తులు వెలిగిస్తారు అమ్మవారికి. అండ్ లెఫ్ట్ సైడ్లో కొబ్బరికాయలు కొట్టే ప్లేస్.
యాజ్ యూజువల్ ఫ్రైడే కాబట్టి జనాలు ఎక్కువ ఉన్నారు. మేము వెంటనే ప్రదక్షిణాలు కంప్లీట్ చేసుకొని లైన్లోకి వెళ్ళిపోయాం దర్శనానికి. టైం వచ్చేసి 30 to 40 minutes పట్టింది. ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి మీకోసం నేను జస్ట్ ఒక క్లిప్ తీసాను అమ్మవారిది. ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాము. అండ్ నైట్ వ్యూలో టెంపుల్ని చూస్తుంటే చాలా బాగుండే. నేను ఎప్పుడు చెన్నై నుంచి వచ్చాక కంపల్సరీ అమ్మవారిని దర్శనం చేసుకుంటాను, లేదంటే నాకు ఏదో ఇన్కంప్లీట్ ఫీల్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తూ ఉంటే వెహికల్స్ పూజ చేసే ప్లేస్ ఇది. అండ్ రిటర్న్ అయ్యే దారిలో హనుమాన్ విగ్రహం ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి కూడా దర్శనం చేసుకున్నాము. ఎన్నిసార్లు ప్రయత్నం చేసావు? ఒక్కసారి. ఒకేసారి ప్రయత్నం చేసి వదిలేసేది మామూలు మనిషి. కానీ నువ్వేదైనా అసాధ్యమైంది సాధించాలంటే ఇది నేను చేసి తీరుతానంటూ ఒక ఏకాగ్రత, ఒక పట్టుదలతో మళ్ళీ 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 ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏదో ఒక రోజు నువ్వు విజయం సాధిస్తావు. అలా దారిలో జ్యూస్ తాగేసి ఇంటికి వచ్చేసా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.